అరే రే 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 రే, నీ దండం పెడితే గారా ఓడలు బండ్లు అయితే ఈ బండ్లు ఓడలు అయితే అంటే ఇదే కావచ్చునులా 10 ఏళ్ల పాటు రాజ్యాధికారం చేతిలో పట్టుకొని గజ మీద కూర్చొని ఏం చేయాలో ఎట్లా చేయాలో చక్రం తిప్పిన బీఆర్ఎస్ లీడర్లు ఇక ఆయన ఉండే కదా పెద్ద మనిషి హరీష్ రావు ఏ రకంగా తిప్పిండు చక్రం గడగడ 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 వణికిచ్చిండు కానీ ఇలా ఆఖరికి వస్తారు కల్లా నా భుజం విరిగిపోయిందో నా భుజానికి పుండయిందో నా భుజం మీద నొప్పి అయిందో నా భుజంలో బొక్క పట్టుకుందో నేను దాకాన పోవాలి ఓ పోలీసులు జర్ర నన్ను జర్ర పోనీగిరి మీ బాంచను నేను దాకాన పోవాలి అరే లేసారు నిన్ను దాకాన చూపించే బాధ్యత మాదే నీకు ఏం కాదు అరే నువ్వు ఎందుకు అట్లా ఆయాసపడుతున్నావు అట్లా ఉరుకులో పెడుతున్నావు జర సైసు అని పోలీసు వాళ్ళు ఓదిక్కు లేదు నాకు నొప్పి ఉంది నేను దాకాన పోవాలి నీకు కాకపోతే అంత అనుమానం ఉంటే నా ఎంటరా అని హరీష్ రావు లేదు నేను ఎప్పుడు చూపించానో ఏ రకంగా చూపించానో ఎట్లా చూపించాలో మా పోలీసు వాళ్ళకు తెలుసు అని ఇక్కడ పోలీసు వాళ్ళు మొత్తానికి హరీష్ రావుకు అయ్యో భుజం నొప్పి పెట్టిందని ఎంత మొరో ముత్తుకున్నా కానీ పోలీసులు మాత్రం దావాఖాన పోతందుకు మాత్రం గింతనన్నా కసిగంద లేదట గుండె గరగలేదట అబ్బా చూస్తుర్రా ఒక మాజీ మంత్రి ఒకప్పుడు నీ దండం పెడితే గడగడలు ఆడించిండు పోలీసు యంత్రాంగాన్ని ఇప్పుడు ఆఖరికి వస్తారు కల్లా పోలీసులకు పబ్బది పట్టినా కానీ దావాఖాన పోతందుకు పర్మిషన్ ఇస్తలేరంటే కాలం చూడుర్రి అబ్బా కాలం సాన గొప్పదుల్లో ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఉంచాలో కాలానికి బాగా తెలుసు గదే కథ జరిగిందిలా హాస్పిటల్ పోతున్నా రాత్రి మీరే దెబ్బలాటిచ్చిండ్రు ఒక 2 minutes చేయికి దెబ్బలాటిచ్చిండ్రు 2 నిమిషాలు ఆగండి డాక్టర్తో మాట్లాడి డాక్టర్ నువ్వు నా కార్లో కూర్చో నయంబడ్రా పోలీస్ మీరు కావాలని నేను తీసుకెళ్తా నువ్వు నా బండ కూర్చో నువ్వు నా బండ కూర్చో నేను తీసుకుపోయేదాకా మీరు పోలేరు కూర్చో నేను అరెస్ట్ చేసినా అని చెప్పానంటే పోలీస్ స్టేషన్ తీసుకుపోతే హౌస్ అరెస్ట్ అని చెప్తున్నాను కదా మీకు ఎందుకు ఇబ్బంది అరే నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను సార్ నేను తీసుకెళ్తాను రాత్రి నాకు గుండూరు చూస్తే